హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బూటిక్. ఈ రోజు వీడియోలో ఏజ్డ్ వాళ్ళకండి 60+ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. చూడండి, ఎడ్జెస్ సమానంగా లేకపోతే ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఎల్ షేప్ స్కేల్ వాడండి. ఓకేనా. లెంత్ 14, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావు తక్కువ 15 మార్క్ చేయండి. ఈ విధంగా కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ పావు తక్కువ 15 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. షోల్డర్ లైన్, ఇది షోల్డర్ లైన్ అండి. పైన వచ్చింది షోల్డర్ లైన్. ఓకేనా. ఇప్పుడు వీళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి. చెస్ట్ 34, చెస్ట్ 34 అయితే ఎంత పెట్టాలి అంటే దాన్ని బట్టి చెప్తాను. వీళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి ఏజ్ 60+ ఉంటుంది. అలాంటప్పుడు షోల్డర్ పట్టి కొంచెం పెద్దగా వేసుకుంటారు అనమాట. చిన్నగా వేసుకుంటే మనకి నెక్ అంతా కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. అలా ఇష్టపడరు. అలా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. యాక్చువల్గా మనం 34కి 5 పెడితే సరిపోతుంది షోల్డర్, కానీ నేను 5.5 పెడతానండి. చూడండి ఎందుకు పెడతానో చూడండి. 5.5. ఓకేనా. ఆమ్ డౌన్ 6 పెట్టండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 6 పెట్టండి ఆమ్ డౌన్. ఓకే. ఈ లైన్ చెస్ట్ లైన్ అండి. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ క్లాత్ మీద చెస్ట్ ఎక్కడంటే చెప్పలేము. అందుకే ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో అదే చెస్ట్ లైన్. చెస్ట్ 34 కాబట్టి డివైడెడ్ బై 4 అంటే 8.5. చూడండి, ఫార్ములా చెప్తున్నాను. 8.5 -1 అంటే 7.5 ఆమ్ హోల్. ఆమ్ హోల్ తెలిసిందా మనకి? ఓకే. ఆమ్ హోల్ తెలిస్తే 7.5 × 4 + 4, 7.5 × 4 + 4, 30 + 4. 7.5 × 4 అంటే 30 + 4 అంటే 34. ఓకేనా. ఇలా చూడండి. ఒకవేళ మీకు రాకపోతే టేప్ తీసుకుని 7.5 × 4 అంటున్నాను కదా, ఇలా పెట్టుకోండి. 4 times ఇలా 15 వచ్చింది. మళ్ళీ 15ని డబల్ చేయండి. ఓకే. ఇదేం పెద్ద కష్టం కాదండి. చూడండి 30 వచ్చిందా, +4 34. ఓకే. ఇలా 8.5 మార్క్ చేయండి. 1 part 8.5, అక్కడి నుంచి 1.5 ఖర్చు. ఓకేనా. షోల్డర్లో 5.5 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 5.5 మార్క్ చేయండి. 2 లైన్స్, ఈ 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే. ఇక్కడ నడుము సైజు 28.5 అండి. 28.5 అంటే 30 కంటే బిలో ఉంది కాబట్టి చిన్న సైజు కిందే వస్తుంది. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. 1.5 మార్క్ చేసి మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. స్కేల్ పెట్టాలండి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకుని చూడండి ఎలా ప్లేస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మెజర్ చేస్తే 7.5 రావాలి. వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా. చూడండి 7.5 వచ్చింది. వెరీ గుడ్. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, అడుగుతున్నారు మీరు ఇలా కొలుస్తున్నారు, మీకు వస్తుందా, కరెక్ట్గా వస్తుందా అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్తున్నాను చూడండి. ఓకేనా. వీడియోని ఎప్పుడైనా మీరు మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో కొంచెం కొంచెం చూస్తే కొన్ని ఉంటాయి, కీ పాయింట్స్ ఉంటాయి, అర్థం కావు. ఓకే. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం. ఓకేనా. సైడ్ హ్యాండ్, ఇప్పుడు ఈ చంకకి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. అంటే 1/2 ఇంచ్ బయటకు వస్తుంది, 1/2 ఇంచ్ క్లోజ్ అయిపోతుంది. అంటే సరిపోతుందా? 7.5 వస్తుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ పడిపోతుంది. నేను ఇక్కడ నుంచి స్టిచ్ చేసిన తర్వాత మెజర్ చేస్తున్నాను. 7.5 వచ్చిందా? ఓకే. ఇలా చూసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ అవుతుంది. అందుకే నేను 7.5 అని చెప్తున్నాను. ఓకే. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు 28 వేస్ట్ అంటే 1 part ఎంత? 7 అంటే 7 ఒక గీత చూడండి. ఓకేనా. ఇలా మార్క్ చేయండి. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. మీకు ఈజీగా అవ్వట్లేదంటే 29 అనుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించేసేయండి. ఓకే. అదైనా కరెక్టే. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు నెక్ నాకు షోల్డర్ పట్టి 2.5 కావాలండి. 2.5 కావాలి అంటే 2.5కి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/4 ఇంచ్ అంటే ఎంత? 3.5. ఓకేనా. 3.5 షోల్డర్కి ఇచ్చేసాను. ఇంకెంత ఉంది? 2.5 ఉంది. ఓకే. నాకు నెక్ విడ్త్ 6 ఉంది. ఓకే. 6 అంటే దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. ఎందుకు?
మీరు 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద 1/2 ఇంచ్ పెడుతున్నారు కాబట్టి పైన 1/4 ఇంచ్. నేను 6.5 మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. 1/2 ఇంచ్ ఎక్కువ కుట్టకపోతే మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్దండి. మీరు ఎంత ఖర్చు తీసుకున్నారో అంత ఖర్చు కుట్టేయాలి. స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు. ఎక్కువ తక్కువ ఎందుకు వస్తది? మనం ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ 1/4 ఇంచ్ అంటున్నాం. అందుకే 6.5 తీసుకుంటే ఫైనల్ స్టిచ్చింగ్ అయిపోయేసరికి 6 వస్తుంది. నెక్ విడ్త్ 6 వస్తుంది. ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ ఎంతో తెలియాలంటే ఇక్కడ నుంచి టేప్ పెట్టి 8 ఓకేనా? ఇట్లా అయినా చూసుకోవచ్చు. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టండి. కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుంది. వేసుకున్నప్పుడు పట్టేయకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఓకేనా? మార్క్ చేసేసి ఇలా రౌండ్ తీసేయండి. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు కటింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పడుతుంది. ప్రతిదీ కూడాను ఎంత ఉంచుకుంటున్నామో ఖర్చు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ 1/2 ఇంచే స్టిచ్ వేయాలి. నడుముకి 1/4 ఇంచ్ వేసినా సరిపోద్ది. అంటే కొత్త వాళ్ళు అయితే 1/2 ఇంచ్ వేయండి. ఓకే, పాత వాళ్ళు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు అయితే 1/4 ఇంచ్ వేస్తే సరిపోతుంది. ఓకే, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. మనం స్టిచ్ వేసుకున్నప్పుడు ఇక్కడ పడాలి. కరెక్ట్గా ఇక్కడ పడింది అంటే మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. కటింగ్ అంతా బాగానే వస్తుంది అక్క, సైడ్ జాయింట్ చేసినప్పుడు ఫిట్టింగ్ రావట్లేదు, లూజ్ వచ్చేస్తుంది అంటున్నారు. లూజ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కడ వేయాలో స్టిచ్ అక్కడ వేయకపోతే, ఇప్పుడు మనం నడుము 28.5 అంటున్నాం, 7 ఒక గీత అక్కడ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అంటే బ్యాక్ పార్ట్లో 7.5 పెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్లో 7 పెట్టుకోండి. అలా పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. ఆ విధంగా అయినా చూసుకోవచ్చు. నెక్ సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలా తీసేయండి. ఇలా పెద్దవాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ పట్టి కొంచెం పెద్దగా ఉండాలండి. చిన్నగా ఉంటే ఏమవుతుందంటే స్కిన్ అంతా ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు, వేసుకోలేరు. కొంచెం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వేసుకోలేరండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వేసుకుని ఉంటారు. మనం మార్చేసామనుకోండి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఇవ్వాలి. ఇప్పుడు కొంచెం యంగ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు మోడల్ కాబట్టి ఎలా అయినా వేసేసుకుంటారు, ప్రాబ్లం ఉండదు. ఏమంటే మోడల్ అంతే. ఓకేనా? ఇలా చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి, సెంటర్ కార్డ్ పెట్టేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు రాకపోతే సైడ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు రాకపోతే చూడండి, ఇట్లా వీల్ తీసుకొని ఇలా వీల్ మార్క్ చేసుకోండి. ఓకేనా? అవేనండి చిన్న చిన్న టిప్స్ చెప్తానంటున్నాను, చాలా ఈజీగా అనిపిస్తాయి ఇవి మీ వీడియో మొత్తం చూస్తే. ఇప్పుడు జాయింట్ చేసేసినప్పుడు కరెక్ట్గా స్టిచ్ ఎక్కడ వేయాలో తెలియకపోతే చూడండి, ఇలా 1/2 ఇంచుకి ఇక్కడ స్టిచ్ వేయండి. ఓకేనా? హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు. ఇంకా అర్థం కాలేదంటే షోల్డర్ దగ్గర కూడా చూడండి, ఇలా షోల్డర్ దగ్గర కూడా వీల్ మార్క్ చేసేసుకోండి. ఓకే, సైడ్ ఇప్పుడు మనం చంకలో కూడా వీల్ మార్క్ చేసేసాం మొత్తం. చూడండి, ఇదిగోండి అంతా కనిపిస్తుంది నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు లైన్ ఒకటి డ్రా చేయండి. చూడండి, ఎడ్జెస్ సమానంగా లేకపోతే లైన్ ఒకటి డ్రా చేయండి. ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలంటే కట్ చేసి చూసుకుంటేనే తెలుస్తుంది నీట్గా ఉన్నాయా లేవా. ఒకసారి చూసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనా? లెంత్, హ్యాండ్ లెంత్ 8 అండి. హ్యాండ్ లెంత్ 8 అంటే దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 9:15. 9:15 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3. కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ 9:15, ఆమ్ డౌన్ 3. ఆమ్ డౌన్ 3 ఎందుకంటే నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే ఆమ్ డౌన్ 3 పెట్టాలి. ఓకేనా? చూడండి, ఇలా లైన్స్ డ్రా చేయండి. ఆమ్ హోల్ ఎంత? 7.5. ఓకే, 7.5 ఇలా పెట్టండి. చూడండి, టేప్ ఎలా పెడుతున్నాను ఒకసారి చెక్ చేసి చూసి ఇలాగే పెట్టండి. ఓకే, 7.5 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5, హ్యాండ్ లూజ్ 5.5, ఇక్కడ నుంచి 1.5 ఖర్చు. ఓకేనా? ఖర్చుకి బాడీకి ఎంత పెట్టామో ఖర్చు హ్యాండ్కి కూడా అంతే పెట్టాలి. ఓకే, ఇక్కడ నడుము సైజు 30 కంటే తక్కువ ఉంది కదా, 1.5 పెట్టాలి. ఓకేనా? ఒక బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి వీడియో చూసేటప్పుడు. ఈ కీ పాయింట్స్ చిన్న చిన్నవి ఉంటాయి, అవి రాసుకోండి. అవి ఎవరికైనా ఒకటే, మ్యాక్సిమం మారవు. ఓకే, ఈ విధంగా స్కేల్ పెట్టేసి మనం పెట్టిన 1.5కి టచ్ అయ్యేటట్టు పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టేసి మనం స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం. ఓకే, సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి.
ఇలా పెట్టుకోవాలి. 7:30 వచ్చిందా లేదా? వచ్చింది. వెరీ గుడ్. అంతే. ఒకవేళ కరెక్టా కాదా అని చెక్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. సైడ్ జాయింట్ చేసినప్పుడు కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కదండి, స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ ఇంపార్టెంట్ అంటే మరి ఏం తెలియాలి, ఎంత స్టిచ్ చేయాలో, ఏ పాయింట్ దగ్గర ఎక్కడ ఎంత స్టిచ్ చేయాలో తెలిస్తే మనకు సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఓకేనా? ఇలా కార్డ్ పెట్టేసేయండి. సెంటర్ కార్డ్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేసేయండి. ఇక్కడ వీల్ మార్క్ చేస్తే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓపెన్ చేయండి. 2 లేయర్స్ ఓపెన్ చేసి ఎటైనా తీసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ లోతు. కాకపోతే తీసింది ఫ్రంట్కి రావాలి అంతే. ఓకేనా? ఇటే తీయాలి అనేవి లేదు. ఇటు కన్వీనియంట్గా ఉంటే అటు తీసేయండి. 1/2 ఇంచ్ లోతు తీయాలి. తీసిన వైపు కార్డ్ పెట్టండి. ఓకే, ఇది ఫ్రంట్. అంటే మనం తీసింది 1/2 ఇంచే కదా, పెద్దగా తెలియదు. అందుకే కార్డ్ పెడితే ఈజీగా ఉంటుంది. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ప్లేస్ చేయండి. ఓకేనా? ఇలా చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేయాలి కదా, ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచండి ఫ్రంట్ పార్ట్కి. ఫ్రంట్ నెక్ 6.25. దగ్గర మార్క్ చేసి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా నెక్ తీసేయాలి. ఇలా వద్దు, వీ షేప్ కావాలి అంటే కొంచెం పెద్దవాళ్ళు అని చెప్తాను కదా, ఇలా తీసేయండి. ఓకేనా? ఇలా తీసేస్తే ఇక్కడ స్కిన్ ఎక్కువ కనిపించదు. మనం ఎక్కువ రౌండ్ తీసేస్తే స్కిన్ ఎక్కువ కనిపిస్తుంది. ఇలా తీస్తే వీ షేప్ లాగా వస్తుంది అనమాట కొంచెం. ఓకే, ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. 1 ఇంచ్ సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేస్తాం కదా, డాట్లు వేసినప్పుడు క్లాస్ సరిపోదు, అలా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. చంకలో లోతు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు యాస్టేజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి. షోల్డర్ దగ్గర నెక్ పార్ట్ కూడా తీసేయండి. ఇలా రౌండ్ తీసేసేటప్పుడు చూడండి, చిన్నగా ఇట్లా పైకి కొంచెం అలా వెళ్ళిపోవద్దు. క్రాస్కి వీ షేప్ అన్నామని అలా కిందకి వెళ్ళిపోవద్దు. ఎలా మార్కింగ్ ఉందో అలాగే కట్ చేసేయండి. చంకలో కూడా తీసేయండి. ఓకే, ఇప్పుడు వీల్ మార్క్ చేసాం కదా మనం, చూడండి వీల్ మార్క్ కనిపిస్తుంది. వీల్ మార్క్ చేసాం కాబట్టి అక్కడ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీయాలి. వీల్ మార్క్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ లోతు తీయాలి. చూడండి, 1/2 ఇంచ్ ఇక్కడ లోతు ఇలా తీసేయాలి. ఓకేనా? ఇలా తీసేసి ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ లెంత్ చెస్ట్లో ఒక పార్ట్ ఎంత, 8.5. ఓకే, అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5, అంటే ఓవరాల్గా 12.5. ఇక్కడ 6.25 మార్క్ చేశాను కదా ఫ్రంట్ నెక్కి. ఇక్కడ నుంచి 8.5, 1.5, 2.5 మార్క్ చేయండి. ఇక 2 లైన్స్ డ్రా చేయండి. చెస్ట్ 34 అంటే 10వ భాగం. చూడండి, డాట్ ఎంత వేయాలో తెలియట్లేదు. 10వ భాగం అంటే 3.4, అంటే 3.5 కొంచెం ఎక్కువ అనమాట. కరెక్ట్గా వేయాలంటే 3.5 ఒక గీత. చూడండి, ఎంత మార్క్ చేయండి. ఓకే, ఇటు 1.5, ఇటు 1.5, లేదా 3.5 కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఒక గీత ఎక్కువ పెట్టాను చూడండి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకోవాలి. ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు ఈ డాట్ వేసుకోవాలి. మెయిన్ డాట్ అయిపోయింది. తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 2.5 ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా 2.5 మార్క్ చేసేయండి. లేదు అంటే ఇదిగోండి, స్కేల్ని ఈ విధంగా పెట్టేసేయండి, ఏదైనా ఒకటే. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఎలా వేయాలి? ఈ రెండింటిని సెంటర్ చేసి చూడండి,
ఇలా చంకలో నుంచి ఒక డాట్, ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ కూడా. ఓకే, చూడండి ఎంత స్టిచ్ చేయాలనేది తెలియట్లేదు, వేస్తున్నాం ఓకే, కానీ చూడండి ఇదిగోండి పావించి ఇలా మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇటు పావు స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్. ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 2 ఇంచులు లేదా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఏదైనా ఒకటే, చూడండి 1/2 ఇంచ్ లేదా కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసేసుకుని ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఆర్మ్ హోల్ స్కేల్తో షేప్ తీసేయండి. ఇలా షేప్ తీసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, 1/2 ఇంచ్ తీసేసామనుకో డౌన్కి ఇలా ఉంటుంది, షేప్ ఇలా ఉంటుంది. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే ఇలా వచ్చేసేటట్టు ఉంటుంది అనమాట, కిందకి ఎటు ప్లేస్ ఉంటే అటు వెళ్ళిపోతుంది ఖాళీ ఉంటే. అందుకే మనం ఫిట్టింగ్ కరెక్ట్గా ఇస్తే షేప్ ఇక్కడే నిలబడి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా. చూడండి ఎలా కట్ చేస్తాం మార్కింగ్ మీద. మళ్ళీ ఇలా వెళ్ళిపోయామనుకోండి ఇంకొక పార్ట్ షేప్ బెల్ట్లు, ఇంకా మనకి ఏదైనా లైనింగ్ కావాలి కదా, ఆ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు, షేప్ బెల్ట్లు అవి తీసుకోవడానికి కానీ. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఎక్కడ వరకు ఎండ్ అయిపోతుందో అక్కడ కాట్ పెట్టేసేయండి. ఇలా కాట్ పెట్టేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కాట్ పెట్టేసుకుంటే. చూడండి ఇలా పెట్టేస్తామా, ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేయాలి. ఓకే, వేలు తీసుకుని వేలు మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ సమానంగా వస్తాయి. లేకపోతే ఏంటంటే ఒకటే అనిచేసినట్టు ఉంటుందండి చెస్ట్ పార్ట్, ఒకటేమో పైకి ఉంటుంది. అలా ఉంటే నీట్గా ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ బాగానే ఉంది ఈ పార్ట్, మనం ఈజీగానే స్టిచ్ చేసేస్తాం. కింద వైపు లేదు కాబట్టి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా వీల్ మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అది చూడండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసి ఇటువైపు కూడా మార్క్ చేసేసి ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, లేకపోతే ఏంటంటే 2 ఫ్రంట్ పార్ట్ వైపుకే వేస్తున్నారు, 2 ఫ్రంట్కే వస్తున్నాయి. మార్క్ చేసుకోకపోతే ఇంకొక పార్ట్ ఉండట్లేదు. అలాంటప్పుడు ఇలా మనం మార్క్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, చంకలో లోతు తీయాలి, లోతు తీసేయండి. 1/2 ఇంచ్ కంపల్సరీ లోతు తీయాలండి. ఇంకెప్పుడు 3/4 ఇంచ్ కూడా తీస్తాం. ఎప్పుడంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు 3/4 ఇంచ్ కూడా తీయొచ్చు. ఓకేనా, 1/2 ఇంచ్ మాత్రం తీయాలి. ఇలా కాట్ పెట్టేసేయండి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్లు తీసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచండి. ఈ విధంగా పరుచుకోవాలి. ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనం తీసిన 1/2 ఇంచ్ కనిపించాలి చంకలో. ఓకేనా, ఇదిగో చూడండి కనిపిస్తుంది, 1/2 ఇంచ్ కనిపించాలి. మనం ఉక్సులు పట్టికు కాజా పట్టికు 1/4 ఇంచ్ ఉంచాం కదా, అదే కనిపించాలి. ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఎక్స్ట్రా ఉండాలి. ఈ 2 కనిపించేటట్టు పెట్టుకుని ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. గ్యాప్ ఎంత వచ్చింది, 2.25 2 అట్లా వచ్చింది. ఓకేనా, ఒక 2 ఒక గీత అట్లా వస్తుంది. 3 ఇంచులు షేప్ బెల్ట్ సరిపోద్దండి, లేకపోతే 3.5. చూడండి కొంచెం నేను 3.5 తీస్తున్నాను, 3.25 అయినా తీసుకోవచ్చు. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాల్సిందే. ఓకే, చూడండి ఇప్పుడు 3.25 తీస్తున్నాను, నాకు ఎక్కువ వద్దు అందుకు 3.25 తీస్తున్నాను. మరి షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటే ఏంటంటే పొట్ట మీదకి వచ్చేస్తుంది, ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, తీసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేసి 3.25 మార్క్ చేయండి. 3.25 మార్క్ చేయండి. ఇక్కడ కూడా కొంచెం 3.25 మార్క్ చేసుకుంటే లైన్ డ్రా చేసుకుంటే స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడు నడుము ఎంత, 28.5. 28.5 అంటే 7.25 అట్లా వస్తుంది. ఓకే, అలా వస్తుంది అంటే 7.25 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టండి. 1/4 ఇంచ్ తీసేస్తాము, ఎందుకో చెప్తాను. చూడండి ఇలా మార్క్ చేయండి. 7.25 అక్కడి నుంచి 1.5 మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి అనమాట. ఇక్కడ 4 చిన్న సైజు కాబట్టి 4 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేయండి. అంటే 3.25లో ఒక 1/2 ఇంచ్ తీసేస్తే అంత 3.
3 పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఈ విధంగా షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఇట్లా డాట్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లైన్ డ్రా చేస్తే నీట్గా రాదు. డాట్స్ లాగా పెట్టుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చూడండి, ఇప్పుడు 1/2 ఇంచ్ ఉంచాం కదా, ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ ఉంచాం కదా, 1/2 ఇంచుని ఇలా తీసేయండి క్రాస్గా. ఓకే, కాట్ పెట్టేసేయండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి మనం కాట్ పెట్టింది. ఓకేనా? ఇప్పుడు ఇంటూ మార్క్ చేసేసేయండి. దీనికి కూడా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది తీసుకోండి. తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డౌట్ అండి, ఎక్కువ మందికి ఇక్కడే డౌట్ వస్తుంది. సైడ్ జాయింట్ చేసినప్పుడు సమానంగా రావట్లేదు అంటే ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద సమానంగా పరిచాం. చూడండి 4 లేయర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ షేప్ బెల్ట్ ఎక్కడికి వచ్చిందో ఫ్రంట్ పార్ట్ మీద చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, చూడండి. వచ్చిన తర్వాత దీన్ని తీసేసి 1 ఇంచ్ ఉండాలి. 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే కట్ చేసేసేయండి. ఇక్కడ నుంచి కిందకి డౌన్కి చూడండి. ఓకేనా? కొంచెం ఉంది, జస్ట్ చిన్నది ఉంది, ఒక్కొక్క గీత అట్లా. ఇప్పుడు దీన్ని మెల్లగా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? కట్ చేసేసుకుని ఒకసారి చూపిస్తాను మళ్ళీ చూడండి. ఇప్పుడు మీరు స్టిచ్ చేస్తే 1/2 ఇంచ్ స్టిచ్ చేసిన నడుము బెల్ట్కి 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తారు. ఈ రెండు సమానం అయిపోతాయి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని అటాచ్ చేయాలంటే షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని ఇలా స్టిచ్ చేస్తాం ఈ రెండు కలిపి. ఓకేనా? ఇదిగో స్టిచ్ ఎలా పడుతుంది. సరిపోయిందా? ఇప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? 1 ఇంచ్ మీరు 1/2 ఇంచ్ కుడితే 1 ఇంచ్ ఉంచండి. లేదు నేను 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తున్నానంటే 1/2 ఇంచే ఉంచండి. ఓకేనా? 1/2 ఇంచ్ ఉంచి 1/2 ఇంచ్ స్టిచ్ వేస్తే ఇంకా మిగిలిపోతుంది కదా ఒక 1/2 ఇంచ్. అందుకే సైడ్ జాయింట్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇన్ కేస్ ప్రాబ్లం వస్తుంది 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేసిందంటే కంగారు పడిపోకండి. ఇక్కడ 4వ డాట్, 4th డాట్ ఇక్కడ వేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఇలా పట్టుకుని ఇలా డాట్ వేసేయండి. అంతే, ఏం లేదండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇలా చేయండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఇంకా అనిపిస్తే ఇక్కడే ఇంకా పెంచేసేయండి ఫ్రంట్ ఎక్కువ వస్తే. ఓకేనా? ఇలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.